ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలోని 30వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ముఖ్యంగా తెలిపినటువంటి విషయము సర్వజీవుల ఎడల భగవంతుని దృష్టి సమమ్మగా ఉండనని, అయితే జీవులలో కొందరు సుఖము మరికొందరకు దుఃఖము ఎందుకు కలుగుతున్నదంటే వారు చేసేటువంటి కర్మలు బట్టి అట్లా కలుగుతున్నదని, ఎవరు భగవంతుని యందు ఉందురో వారి యందు భగవంతుడు ఉన్నని, కాబట్టి అటువంటి వారికి సుఖము కలిగినని తక్కిన వారికి రాదని చెప్పారు. అయితే భగవంతుని భక్తితో సేవించాలని, అలా సేవించితే అనన్య భక్తితో అతన్ని సేవించు వారి యందు నేనే నివసిస్తానని కూడా ముఖ్యంగా తెలియజేశారు. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 30వ శ్లోకంలో పాపి అయినను మనసు మార్చుకొని తనను భక్తితో సేవిస్తే అతడు పుణ్యాత్ముడని భగవాను సెలవిస్తున్నారు. అపి చేసుదాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ మంతవ్య సమ్యగ వ్యవసితో హి సహాం. సుదరాచార అపి మిక్కిలి దురాచారం గలవాడైనప్పటికీ అనన్య భక్తితో అనగా ఇతరమగు దేని యందును భక్తి ఉంచక ఆశ్రయించిన మాం నన్ను భజతే చేత్ భజించునేని సహా అతడు సాధు ఏవా సత్పురుషుడనియే లేక శ్రేష్ఠుడనియే మంతవ్య తలంపబడదగిన వాడు హి ఎలననగా సహా అతడు సమ్యక్ స్థిరమైన లేక ఉత్తమ వ్యవసిత మనోనిత్యమును పొంది ఉన్నాడు. మిక్కిలి దురాచారము గలవాడైనప్పటికీ అనన్యభక్తి గలవాడై ఇతరమగు దేని యందును భక్తి ఉంచక అనగా ఆశింపక నన్ను భజించునేని అతడు సత్పురుషుడనియే అనగా శ్రేష్ఠుడనియే తలంపబడగిన వాడు. ఎందువలనగా అతడు స్థిరమైన అనగా ఉత్తమ మనోనిత్యం గలవాడు. మిక్కిలి దురాచారము గలవాడైనను మనస్సు మార్చుకొని దైవ మార్గమును వర్తించుతూ పరమాత్మయే పరమగతి అని నమ్మి ఇతరమును దేనిని చింతించక ఆ పరమాత్మనే సదా భజించుచో అతడు ఉత్తముడని చెప్పనగును. అతడు పూర్వము దురాచారి అయులను ఇప్పుడు సాధువేగును. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.